మొదలుంది చల్లని గాలుంది అటు లాగింది కొంచెం పిచ్చుంది నాకది నచ్చింది నీ మీద మోజంది నువ్వు రాజంది మామూలుగా లేదుగా రచ్చరంబోలా. నిజంగా వీళ్ళని చూస్తుంటేనే అనిపిస్తుంది ఆడాలా మజాకా అని. చూద్దాం ఇవాళ మీరు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నా, మన పార్టిసిపెంట్స్ ఎలా ఉంటారో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్స్. వాట్ అన్ ఎనర్జెటిక్ ఎంట్రీ. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? హేమశ్రీ. హేమశ్రీ ఏం చేస్తుంటారు? థర్డ్ ఇయర్ బీటెక్. వెరీ గుడ్. మీరండి? ప్రియాంక. ప్రియాంక మీరేం చేస్తున్నారు? బీటెక్. అయితే ఇద్దరు ఫ్రెండ్స్. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. మీరండి? ఊహా. ఊహా లెక్చరర్ ఇన్ దిస్ కాలేజ్, స్టూడెంట్ ఇన్ దిస్ కాలేజ్? ఈ కాలేజ్ కాదు. ఈ కాలేజ్ కాదు, స్కూల్. ఇంకా స్కూలే. ఏ స్కూల్? మొన్నే కంప్లీట్ చేసి ఇప్పుడు కాలేజ్ లో 4th ఇయర్ చేస్తున్నా. నువ్వు ఇప్పుడు కాలేజ్ లో 4th ఇయర్ చేస్తున్నా. వెరీ నైస్. మీ పేరు? దివ్య. మీరు? సెకండ్ ఇయర్ బీటెక్. మీ ఇద్దరు కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. సో ఒకవైపు ఫ్రెండ్స్ అండ్ ఇంకో వైపు కజిన్ సిస్టర్స్. చూద్దాం ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో, ఎవరెన్ని రౌండ్లు గెలుచుకుంటారో. ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. ఫస్ట్ పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ గానీ, డైలాగ్ గానీ, పాట గానీ మీ ఇష్టం. ఓకేనా? ఎంటర్టైన్ చేయాలి. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. కవిత్యం చెప్తాను. చెప్పండి. ఆకర్షించిన అందం అయితే ఉంది గాని ప్రేమించే మనసు అయితే లేదు. నువ్వు ఇచ్చిన లెటర్స్ ఏం ప్రయోజనం? డైలాగ్ ఇది? ఏ సినిమా డైలాగ్? నేనే క్రియేట్ చేసుకున్నా. నువ్వే క్రియేట్ చేసినావా? ఇంకోసారి క్రియేట్ చేయకమ్మా. బేసిక్ గా అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఒక అబ్బాయి ఫ్లవర్ ఇచ్చిన గానే పడిపోతారు. టైప్ 2 వాళ్ళ కోసం యుద్ధాలు జరగాలి, త్యాగాలు చేయాలి, అయినా పడతారని గ్యారెంటీ లేదు. నేను టైప్ 2. నీకు లాస్ట్ కి ఎవడో ఒక టైపిస్ట్ దొరుకుతాడు. వెరీ గుడ్. రెడీ? డైలాగా? రెడీ, యాక్షన్. రవి నదికి పోలేదా? ఏంటండి సడన్ గా నదికి పోలేదంటే? అంతేనా డైలాగ్? నువ్వు చెప్పాలి ఇంకా. నాకు గదిలో నువ్వు ఉండగా నదికి నేను ఎందుకు పోతాను రాని? చెప్పినా కదమ్మా డైలాగు. 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ. వస్తావా? ఈవిడ అన్ని కలిపేసి లాస్ట్ కి వస్తావా? మీరేం చెప్తున్నారు? డైలాగ్ చెప్తారా? చెప్పండి. రవి నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్ కే హిస్టరీ ఉంది. వెరీ గుడ్. సూపర్. హైలైట్ డైలాగ్. సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్నారు పార్టిసిపెంట్స్ వాళ్ళ. సూపర్. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రౌండ్ పేరేంటి? ఆడవారి మాటలకు అర్థాలే. మీకు 90 సెకండ్స్ ఇస్తాను. 90 సెకండ్స్ లో నేను ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడాలి. అంటే ఒక పదం ఇస్తాను, ఆ పదం గురించి నాకు చెప్తారు. కానీ ఎక్కడ కూడా పదాన్ని తీయకుండా, మెన్షన్ చేయకుండా మాట్లాడాలి. ఇంట్రెస్టింగ్ గా కూడా మాట్లాడాలి. ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? వెరీ గుడ్. వాళ్ళు ఇక్కడ నుంచి అన్నారు కాబట్టి వాళ్ళ నుంచి. నేను మీకు ఇచ్చే పదం బడి, స్కూల్, ఓకేనా? పాఠశాల. ఈ 3 పదాలు వాడకుండా వాటి గురించి చెప్పాలి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళందరూ ఈ స్థాయి నుంచే వచ్చిన వాళ్ళు. ఏ శుభకార్యానికి వెళ్ళినా, దీనికి వెళ్ళినా రవి బ్లాక్ బ్లాక్ బ్లాక్, అది మంచిది కాదు అని అంటానే ఉంటారు. కానీ బ్లాక్ మీద బోర్డు మీద ఉన్న అక్షరాలు మాత్రం మన జీవితాలే మార్చేస్తున్నాయి. ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు ఎప్పుడు ఫ్లాగ్ ఎగరేస్తారు. అందరు ఫ్లాగ్ చూస్తుంటే మనం మాత్రం ఎప్పుడు చాక్లెట్లు పట్టుయా అని చూస్తా ఉంటాం. అవును, మన మ్యాథ్స్ టీచర్ అసలు ఎంత బాగుంటారు మేడం. ఎప్పుడు ఏ సారీ చేస్తారో చూస్తా ఉండేవాళ్ళం. ఎప్పుడు ఆమంకే చూసేది రవి. అంత బాగుండేది మరి స్కూల్లో టీచర్ అంటే. చిన్నప్పటి నుంచే నీకు ఇలా స్కూల్ పోయినావా? బడికి వెళ్ళాను. బడి మరదలా మజాకా. పేరెంట్స్ మీటింగ్స్ అప్పుడల్లా పేరెంట్స్ కి చెప్పకుండా పేరెంట్స్ మీటింగ్ లో మేమే సైన్స్ చేసేసేవాళ్ళం.
అంతుందా అమ్మో ఎప్పుడు చూసినా స్కూల్లో ఎప్పుడు చూసినా మనం స్కూల్లో రెండు ఎప్పుడు చూసినా స్కూల్లో ఎప్పుడు చూసినా మనం బెంచుల మీద అమ్మాయిల పేరు అబ్బాయిల పేరు రాసుకొని ఏం చేస్తాం నువ్వు ఎవరి పేరు రాసా? నీ పేరే రవి తప్ప పేరు ఎవరిదైనా రాసేదాన్ని. రవి పేరు కాకుండా వేరే ఎవరిదైనా ఎందుకన్నమాట? నువ్వు అన్నయ్య అని ఇందాక చెప్పావు కదా. అవును, మరి అన్నయ్య పేరు రాయొచ్చు కదా, ఐ లవ్ రవి అని రాయొచ్చు కదా, ఏమైంది? దానికేను వాళ్ళకి ఇంకా మీనింగ్ ఏముండిద్ది? అయిపోయిందా? టైమ్ అప్. 2 సార్లు పదాలు తీశారు, ఇంట్రెస్టింగ్ గా మాట్లాడడానికి ట్రై చేశారు. చూద్దాం, వీళ్ళు మీకంటే ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు అనుకోండి, గిఫ్ట్ వీళ్ళకి వెళ్ళిపోతుంది, లేకపోతే మీకు సొంతం అవుతుంది. వీళ్ళు స్కూల్ గురించి మాట్లాడారు కాబట్టి మీరు కాలేజ్ లైఫ్ గురించి మాట్లాడండి. 90 seconds స్టార్ట్స్ నౌ. రవి దొంగ ఆ టైంలో నువ్వు చేసిన వేషాలు చిలిపి పనులు నాకు తెలియవు అనుకున్నావా? పాడు అవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు? మేడం జల్లో పూలు లాగటాలు, రబ్బర్ బ్యాండ్ లాగటాలు, మేడం ఇంప్రెస్ చేయటం, పాత్రలో లుంగి లాగేది, మేడం ఇంప్రెస్ చేయటాలు, ప్రపోజ్ చేయటాలు మాకు తెలియవు అనుకున్నావా ఏంటి? కాలేజ్ లైఫ్ మజాకా. లైబ్రరీకి వెళ్తే అక్కడ సైలెన్స్ ప్లీజ్ అంటారు, కానీ సైలెంట్ గా బీట్ వేసుకుంటాం. మరి అందుకే లైబ్రరీకి వెళ్ళేది. బుక్స్ అమ్మేయడం, పార్టీస్ చేసుకోవటం, అసలు యూత్ అంతా అక్కడే ఉండిద్ది. తెలీదా? లైబ్రరీలోనే ఉంటుంది. ఇంకా నువ్వే మరి కాలేజ్? నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. క్లాస్ రూమ్ లో లెసన్స్ జరుగుతాయి, కానీ మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? అబ్బాయిలకి సైట్ వేసుకుంటాం. మీరు అబ్బాయిలకు సైట్ వేసుకుంటారు, కానీ అబ్బాయిలు అబ్బాయిలకే సైట్ వేసుకుంటారు. మీరు తేడా అందుకే. అవును, నువ్వు చాలా తేడా, చాలా తేడా. రాకెట్లు వేయటం, వాళ్ళు మేడమ్స్ మీద వేస్తారు, మేమేమైనా తక్కువ ఏంటి? సర్స్ మీద రాకెట్స్ మామూలుగా వేయం. వాళ్ళకి జుట్టు ఉంటది కదా, బట్టతలు ఉంటది కదా, అది ఏడిపోయి ఆగుతుంది. షర్ట్ లో ఇరుక్కునిద్ది. అవును, వెరీ గుడ్. సినిమాలు చూడలేదు అసలు నువ్వు? అవును, ఇప్పుడే అర్థం అవుతుంది. మరి హాస్టల్లో రవి ఫస్ట్ వెళ్ళే వాళ్ళము, గోడలు దుక్కుమరి వెళ్ళే వాళ్ళం. ఫస్ట్ ఇయర్ కి సగం ఉంది గోడ, సెకండ్ ఇయర్ పెయింట్ చేశారు. అదే మేము మళ్ళీ వెళ్ళాలి కదా ఎలాగో అని చెప్పి నుచ్చినెక్కి మరి వెళ్ళే వాళ్ళం. సూపర్ స్వీట్ మెమరీస్. కాలేజ్ లైఫ్ అయిపోయింది, స్కూల్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు, ఎవరు తక్కువ నేను ఇచ్చిన పదం వాడారు, ఎవరది? కాలేజ్ లైఫ్. కాబట్టి గిఫ్ట్ వీళ్ళకే. సూపర్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్స్. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మా ఆడియన్స్ తో నాడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. సెకండ్ రౌండ్ గిఫ్ట్ రాకపోయినా మీ ఇద్దరిట్లో ఎవరైనా ఒక్కరు గెలుస్తారు. మీరు మా ఆడియన్స్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు, మీరు ఆడియన్స్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ఇద్దరు ఇట్లా ఎవరైనా గెలిస్తే ఆ టీం గెలిచినట్టు అనమాట. ఆల్రైట్, అర్థమైపోయింది కదా? సో వెతికి సూపర్ టాలెంటెడ్, సూపర్ క్యూట్, సూపర్ బ్యూటిఫుల్ లేడీస్ ని సెలెక్ట్ చేసి తీసుకురండి ఇద్దరు. వాళ్ళకి నేను టాస్క్ ఇస్తాను. రెడీ? ఎందుకు సెలెక్ట్ చేశారు ఇద్దరు ఇంతమంది ఉండగా? ఏదైనా చేస్తారు, మీరు ఇవ్వడమే లేట్. ఏదైనా చేస్తారా? వాళ్ళు ఫుల్ నమ్మకంతో ఉన్నారు. మీరు ఎలా సెలెక్ట్ చేశారు? మా వాళ్ళు ప్రతి దాంట్లో ఆల్రౌండర్, సో దీంట్లో కూడా ఆల్రెడీ ఆల్రౌండర్ అని ఫిక్స్ అయ్యారు మీరు. కరెంట్ కనపడిద్దా? కరెంట్ కనబడదు, కానీ పెడితే దాని అమ్మ షాకే, అదే కదా? ఓకే, ఇద్దరిలో బాగా కాన్ఫిడెన్స్ ఉంది. మీ ఇద్దరు ఏవో పొడి చేస్తారు, ఏదో చేస్తారని. చూద్దాం ఎవరు ఆ సింగిల్ టాలెంటెడ్ వ్యక్తి ఎవరు ఈ నలుగురిట్లో. రెడీ? ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ అలా నడుచుకుంటూ రండి. దాని తర్వాత మనం టాస్క్ డిసైడ్ చేద్దాం. మ్యూజిక్. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే, అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. వెరీ గుడ్. సో నలుగురు కూడా చాలా అందంగా నడిచారు, కానీ ఈ ముగ్గురు ఒక ఎత్తు అయితే మీరు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో వెళ్ళారు, కన్ఫ్యూజన్ లో వచ్చారు. ఏమైంది? మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి గారు, ఏమైంది? మద్దతుదారులకు వెళ్ళినప్పుడు సడన్ గా బాగానే వెళ్ళింది, సడన్ గా మీ ఆయన గుర్తొచ్చిందా ఏందా? నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళ నలుగురు మధ్యలో టాస్క్ ఏంటంటే డబ్ స్మాష్.
ఒక డైలాగ్ ప్లే అవుద్ది, ఒకేసారి వినిపిస్తాం నలుగురికి కూడా ఒక్కొక్కసారి, అంటే 1 by 1 ఆడతారు. ఆడియో వినిపిస్తాం, నెక్స్ట్ టేక్ లో మీరు ఆ లిప్ సింగ్ కరెక్ట్ చేయాలి, డైలాగ్ యాక్టింగ్ కూడా చేయాలి. దాంతో పాటు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్. రెడీ? అయినా మీ టీం పేరేమనుకున్నారు? అందాల బామలు. అందాల భామలు. వీళ్ళు ఆ భామలా లేకపోతే బామలా అర్థం అవుతుంది. మీరు కిలాడి క్వీన్స్. కిలాడి క్వీన్స్. ఆల్రైట్. సో అందమైన భామలు వర్సెస్ కిలాడి క్వీన్స్. ఫస్ట్ మీరు వస్తారు. రెడీ? మీ పేరండి? శ్రీ రుక్మిణి. శ్రీ రుక్మిణి గారు ఒక్కసారి ఆడియో వినండి. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాడు, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. రెడీ? యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ యాక్షన్. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాడు, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఏమైందక్క? నువ్వు రచ్చ రంబోలా ఎందుకంటున్నావు లాస్ట్ కి? రెడీ? ఒక్కసారి డైలాగ్ చెప్పు, విన్నావు కదా, ఆ డైలాగ్ చెప్పు. 1 2 3 యాక్షన్. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ ఉన్నాడు అనుకున్నారేమో, లోపల క్యారెక్టర్ ఒరిజినల్ రచ్చ రచ్చ. అది లాస్ట్ కి అది రచ్చ రచ్చ అయితే రావాలి అది. ఓకే, సో కిలాడి క్వీన్స్ ట్రై చేశారు. ఓకే, కుదరలేదు, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎల్డర్స్, పెద్దవాళ్ళ తర్వాత చిన్నవాళ్ళు. రెడీ? ఆడియో. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టేద్దాం. యాక్షన్. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టేద్దాం. ఇంకోసారి ట్రై చేద్దాం, అదరగొడదాం. రెడీ? వచ్చేయండి. యాక్షన్. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టేద్దాం. రేసులో నన్ను అందుకోవడానికి నేను రంగుల్ని కాదురా, రేసు గుర్రాన్ని. ట్రై చేశారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. గెలిచినవా ఓడిపోయినా కాదు, ట్రై చేశారు. ఆంటీ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ, వెరీ గుడ్. రెడీ? ఆడియో ప్లీజ్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. రెడీ? 1 2 3 యాక్షన్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. బాగా చేశారండి, ట్రై చేశారు. రెడీ? ఫైనల్ ఐసింగ్ ఆన్ ది కేక్. ఈ కేక్ మీద చెర్రీ నువ్వు పెడతావా లేకపోతే వీళ్ళు తీసుకుపోతారా అర్థమవుద్ది. ఆల్ ది బెస్ట్. ఆడియో ప్లీజ్. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతాం. యాక్షన్. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతారు. సూపర్, వెరీ నైస్. ఆహా, క్యా బాత్ హై. ఒక షార్ప్ కత్తిని బయటకు తీశారు. ఇప్పుడు నలుగురు ట్రై చేశారు, ఫెంటాస్టిక్ గా ట్రై చేశారు. ఇద్దరికి ఈక్వల్ ఓట్స్ వచ్చాయి, ఇద్దరు సేమ్ టైం ముందుకు వస్తారు. కబాలి డైలాగ్ మళ్ళీ ప్లే అవుద్ది. వీళ్ళిద్దరిట్లో ఎవరు బాగా చెప్తారో ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి. ఓకేనా? కమాలికి కమాన్ మిస్టర్ శరత్, యాక్షన్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఫస్ట్ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు. సెకండ్ రౌండ్ లో మీరు గెలుచుకుంటే థర్డ్ రౌండ్ లో కొంచెం బలంగా పర్ఫామ్ చేయొచ్చు. కానీ ఇక్కడ డైలాగ్ వార్ లో నాకు ఎవరు బాగా నచ్చారు అని అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ గోస్ టు కంగ్రాచులేషన్. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అండ్ ఫస్ట్ రౌండ్ గెలిచింది మీరే, సెకండ్ రౌండ్ కూడా గెలిచింది మీరే. అక్క వెళ్ళేటప్పుడు జర బలం ఏమైనా ఇన్స్పిరేషన్ టాక్ ఇచ్చేళ్ళు, ఎందుకంటే థర్డ్ రౌండ్ వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి.
ఓకేనా? రైట్, థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. కానీ దానికంటే ముందు మీరు ఇవ్వాలి కదా ఇన్స్పిరేషన్, ఇవ్వండి. ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ లెట్స్ స్టార్ట్ సూపర్ మచ్చి. సూపర్ మచ్చిలో సూపర్ గేమ్ ఇవాళ. ఇద్దరున్నారు ఇక్కడ, ఇద్దరున్నారు కదా, 1 by 1 ఆడతారు. ఫస్ట్ ఒకరు వెళ్తారు, ఇది నోట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ బెలూన్ ని ముందు తీసుకెళ్లి అక్కడ కేక్ క్రీమ్ ఉంది విచ్ ఇస్ వెరీ స్టిక్కీ. ఓకేనా? దాని నోట్ తోనే చేతులు వాడకుండా అలానే డిప్ చేసి అలా ముందుకు రండి. ఈ బాల్ ని తీసుకోండి. ఒక్కసారికి ఎన్నన్నా బాల్స్ తీసుకోవచ్చు. ఓకేనా? అక్కడ ముందుకెళ్ళండి. ఆ బాస్కెట్ లో ఆ బాల్స్ ని డ్రాప్ చేయండి వితౌట్ యూజింగ్ యువర్ హ్యాండ్స్. 1 minute తర్వాత ఆ బాల్స్ లెక్క పెడతా. ఆ బాస్కెట్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ ఇస్తారో వాళ్ళే విన్నర్. ఓకేనా? ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Your time starts in 3, 2, 1, go! ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ లా, 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 లా. జపాన్ನಲ್ಲಿ పౌడర్ తెచ్చ మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి అదిగేంటి వస్తది? తీసుకొచ్చా పట్టుకో. ఉంగరాలే తెచ్చా పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దగున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ము సూపర్. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. జైదే. దుబాయಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ జపాన్ನಲ್ಲಿ పౌడర్ తెచ్చ మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా టైమ్ అప్. సూపర్. సో 1 minute లో జస్ట్ 1 ball వేశారు. దాని తర్వాత మీరు చెయ్యి వాడారు, సో అది కౌంట్ చేయము. దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ స్కోర్. ఈజీ గేమ్, వాళ్ళకి ఆడనికి రాలేదు, కొంచెం ఓవర్ యాక్షన్ అయింది. మీ ఇద్దరు ఆడేసి 3 వేయండి, నా పేరు నిల్లుడు. ఓకే, 3 అయిపోయినా చూద్దాం. 2 వేస్తే మీరు గెలిచినట్టు, కానీ నా సైడ్ నుంచి 3 వేయండి. రెడీ? వచ్చేయండి. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో! దుబాయಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ జపాన్ನಲ್ಲಿ పౌడర్ తెచ్చ మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దగున్నదే నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. దుబాయಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ జపాన్ನಲ್ಲಿ పౌడర్ తెచ్చ మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. మెల్లగా. సూపర్. మీ టార్గెట్ జస్ట్ 2 balls, కానీ 3 వేసి నా పేరు నిలబెట్టారమ్మా. ఫస్ట్ 2 rounds వీళ్ళు గెలిచిపోయినా లాస్ట్ 3rd round లో అద్భుతంగా ఆడి ఆడాలా మజాగా అనిపించుకున్నారు. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. 3rd round లో మీరు, ఫస్ట్ రౌండ్ లో మీరు, అలాగే సెకండ్ రౌండ్ లో కూడా మీరు. మిస్టర్ శరత్ గారు, లక్కీ షర్రు. రైట్, ఇలాంటి ఫన్, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఎవ్రీడే ఈటీవీలో 6 to 6:30 వస్తుంది. రేపు కొత్త ఊరు, కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్. కానీ రవి గారు ఉంటాడు. రేపు కలుసుకుందాం. అంటే చెక్. బాయ్, గుడ్ నైట్. I love you too. I love you too. I love you too. I love you
అబ్బా, నేను రవి ఒకటేనప్ప. రవి ఆడాల మజాక ప్రోగ్రామ్ కి వచ్చి పంచులేస్తాడు, నేను మా కాలేజీకి వెళ్ళి పంచులేస్తాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ బెంచ్ మంది అయినప్పుడు వచ్చే కిక్కే వేరబ్బా. అటజని కాంచ భూమీశ్వరుడంబర్ చుంబ శరజ్జరి పటల ముహుల్లట తబంగ తరంగ మృదంగ నిస్వాద సటనానుకూల పరిపొల్ల కలాప కలాపి జాలమున్ సీత శైలమున్. నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే, నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే, కలకాలం నీతోనే ఉండాలనిపిస్తోందే, చలి నా మనసేమో నీ వెనకొస్తుంది.